హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ములక్కాడ పచ్చి రొయ్యల కర్రీ. ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడవగానే అందులో చిన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ రంగులోకి ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి. అలానే 1 టమాటా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న ములక్కాడలు కూడా వేసుకోండి. ములక్కాడలు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో అయినా లేదా పెద్ద సైజులో అయినా. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇవన్నీ త్వరగా మగ్గాలంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం మంట పైన ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, అడుగంటుతుందేమని చూసుకొని. ఈ విధంగా ఆవిరి పైన ఉడికించుకుంటే బాగా మనకి నూనె కూడా పైకి కనిపిస్తుంది. మనకి కింద చూడండి, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుతూ ఉంటే 1 నిమిషం పాటు కలుపుతూ ఉంటే పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కూడా మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి, లేదా ములక్కాడలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని పైన మూత పెట్టి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనం వేసుకున్న నీళ్లు సగానికి పైగా ఇంకిపోయిన తర్వాత చిన్న కప్పు చింతపండు నీళ్ళు వేసుకోండి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని చిక్కగా గ్రేవీగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూర మనకి దగ్గరగా ఉడుకుతుందంటే ఇలా బుడగల కింద వస్తాయి. మనం వేసుకున్న నూనె కూడా పైకి తేలిపోయింది. మనకి చూస్తేనే తెలిసిపోతుంది. చిక్కగా గ్రేవీగా దగ్గర పడిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం వేడి చల్లారితే కనుక మరి కాస్త దగ్గరగా అవుతుంది. ములక్కాడ ఉడికిందా లేదా అని చూస్తున్నాను, మెత్తగా ఉడికిపోయింది. వెంటనే పక్కకు దించేసుకోండి. ములక్కాడ పచ్చి రొయ్యల కర్రీ రెడీ. టేస్టీగా సింపుల్గా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఈసారి ఇంట్లో కర్రీ చేసినప్పుడు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.